అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏం వ్లాగ్ అంటే మేము యాక్చువల్గా కొత్త కార్ కొంటున్నాం అనమాట ఈరోజు. సో మేము కార్ కొనేదానికంటే ముందు షోరూమ్కి వెళ్ళే ముందు కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నాము. అవి ఏంటి అంటే ఫస్ట్లీ ట్యాంక్ బండ్ అనుకున్నాం, కానీ వెళ్ళలేదు, టైం లేదు కాబట్టి. సో జస్ట్ అట్లా బయట నుంచి చూసినాం ట్యాంక్ బండ్. తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ కి వెళ్ళాము, బిర్లా మందిర్కి వెళ్ళాం అనమాట. అందరం ఏం వెళ్ళలేదు, నేను అన్న వెళ్ళాం, మిగతా వాళ్ళందరూ వేరే పని ఉంటే అక్కడికి వెళ్ళారు. సో బిర్లా మందిర్లో కూడా నేను అంటే మొత్తం ఏం తిరగలేదు, జస్ట్ నార్మల్ అక్కడ బయట తిరిగినాము, ఎందుకంటే మాకు అంత టైం లేకపోతుండే. టెంపుల్కి వెళ్దాం అనేసరికి మేము వెళ్ళింది 1 o'clock కాబట్టి 1 to 2 క్లోజ్ అన్నారు. సో తర్వాత మేమైతే కార్ షోరూమ్ దగ్గరికి కొత్త వచ్చేసాము గైస్. చూడండి, ఇక్కడ మా వల్ల లెక్క ఎవరు రచ్చరచ్చ చేయరు షోరూమ్ లో. కరెంట్ ఉంటే లొల్లి చేస్తారు. ఈమె తుమ్హం హయ్యే అంటుంది, ఈమె తుమ్హం హయ్యే అంటుంది. ఏంటది? తుమ్ హుయి కుయ్యా హిందీ నేర్చుకుంటారు వీళ్ళు. తుమ్ హుయి तुम हुई पुई. అల్లుడు అడిగాడు, ఆడుకుంటున్నాడు. దట్ గై సేమ్ మొబైల్. ఇక్కడేమో చేస్తుంది ఆమె. అన్నయ్య వదినమ్మ తమ్ముడు వచ్చామో చెప్తుండు, మా డాడీ తోటి తిరుగుతున్నాడు. సో మమ్మీ కూడా ఇప్పటికనే అడిగి వెళ్ళేసి వచ్చేసింది. పొద్దు నుంచి ఫుల్ తిరుగుడు అవుతుంది నాకైతే. ఇంకా ఏమేమి ఫస్ట్ మార్నింగ్ రెడీ అయినాం, తర్వాత పోయినామంటే ట్యాంక్ బండ్ పోయినాం, తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్. ఎన్టీఆర్ గార్డెన్లో ఒక 2 photos దిగాలి, ఎక్కువ ఏమి ఉండాలి, అన్నిట్లో less than half an hour ఉన్నాము. ఇంకా వీళ్ళందరూ ఏదో పని ఉంటే అందరూ కార్లో వచ్చేసారు, నేను అన్న బైక్ మీద వచ్చేసాను. దాని తర్వాత నేను బిర్లా మందిర్ పోయినా, నేను అన్న ఇద్దరం పోయినాక అక్కడ ఫొటోస్ దిగి మొత్తం ఫొటోస్ వెళ్ళి దిగిన అంటే నా ఫోన్ స్టోరేజ్ కూడా అవుట్ అయిపోయినాయి. ఎప్పుడు నేను బ్లాగ్ చేయాలంటే స్టోరేజ్ అవుట్ అయిపోతే మళ్ళీ చూసుకొని మళ్ళీ డిలీట్ చేసుకుని వేసుకుంటూ పోతూనే ఉంటా. సో దీనికి ఏమన్నా చేయాలి స్టోరేజ్ కోసం. ఐఫోన్ ప్రాబ్లమ్ స్టోరేజ్ ఉంటేనే అయిపోతుంది. సో ఈ కార్ షోరూమ్ మహేంద్ర XUV 96 తీసుకుంటున్నాం. ఈ కార్ మా డాడీ కోసం, అంటే మా డాడీకే, కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ అంతా మొత్తం డాడీకి సేఫ్టీ కోసమే. సో ఆల్మోస్ట్ 5 అవుతుంది, 4:30 అవుతుంది ఇప్పుడు. అయినా కూడా ఇంకా అయిపోలే. మేము ఇక్కడ షోరూమ్కి 2కి వచ్చాము, మమ్మీ వాళ్ళు ఇప్పుడే వచ్చినారు. సో చూడండి అది ఇప్పుడు అయిపోతుంది, ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది ఖచ్చితంగా. స్టే అండ్ వాచ్. టీస్ తెప్పించుకొని తాగుతున్నారు గైస్. నేనైతే పాపం పొద్దు నుంచి ఏం అబ్బా నువ్వు చెప్పిన దాని దగ్గర సేమ్ కొంచెం ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు, వీడేం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నారా? తగ్గేది లేదంట.
డాడీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్లీ మేము కార్ తీసుకొని ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది అనమాట. సో మేమైతే ఇంకా కార్ తోటి ఇట్లా ఫొటోస్ దిగడం వీడియోస్ కూడా తీసాను చాలానే. ఇంకా డాడీ కూడా సిగ్నేచర్ అదంతా ప్రాసెస్ చేశాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరం అందరం కలిసి ఇట్లా ఫొటోస్ దిగడము. ఇంకా డాడీ వర్క్ డాడీకి మేము మార్నింగ్ బాబాయ్ వాళ్ళు 10కి వచ్చారంట, మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసాము. సో ఆఫ్టర్నూన్ లైక్ 2 o'clock 3 o'clock వస్తే ఇంత అయింది. సో మా కార్ లోపల కూడా చూడండి ఎంత బాగుందో. నేను అసలుకి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా కొత్త కారు మా పాత కార్ కంటే 100% ఎక్కువనే సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో దీంట్లో ఈ కార్లో ఒక సీక్రెట్ కూడా ఉందన్నమాట, మీకు కనిపిస్తుంది ఇప్పుడు చూడండి. సో ఈ కార్ మెయిన్లీ చాలా సేఫ్టీ పర్పసెస్ ఉన్నాయన్నమాట. మెయిన్లీ మా డాడీ కోసం చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా చూసి నేను బ్లాగ్ కూడా మొత్తం దీంట్లో ఫీచర్స్ కూడా చాలా కొత్తగా వచ్చేసాయి అనమాట. ఇంకా ఇది ఎలక్ట్రిక్ కార్ అనమాట, మనకు బ్యాటరీతో వస్తుంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 11-12 years చాలా మెమరీస్ ఉన్నాయి. ఈమె 3-4 months ఉన్నప్పుడు తీసుకున్న కారు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ 12 years ఇదన్నీ ఇయర్స్ చూద్దాం. ఇప్పుడు ఇదంతా మొత్తం వేరే ఎలక్ట్రిక్ కారు కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తాం, కొత్త మెమరీస్ క్రియేట్ చేద్దాం. ఎనివే సోరీస్ కూడా నిమిషాలు కదా మేమైతే కొత్తగా రికార్డ్ తినడానికి వచ్చాము మేము. రప్ మా సైన్ రప్ అయిపోయింది. సో గైస్, సో అందరం లంచ్ చేయలే కాబట్టి ఇంకా నేను కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి డాడీని అడిగితే ఇక్కడ మేము సైనిక్పురి దగ్గర పప్రికా రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట డిన్నర్ చేయడానికి. సో ఫ్యామిలీ అందరం వెళ్ళాము, ఫ్యామిలీ అందరం కూడా వచ్చేసాము. 2 కార్స్లో వెళ్ళామన్నమాట మేము. సో ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి మంచి ఎంజాయ్ చేసేసి ఇంకా రిటర్న్ ఎక్కడికి ఇంటికి వెళ్తున్నాము. సో ఇంకా మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.